గుంటూరు కారం చిత్రంతో గురూజీ త్రివిక్రమ్ పనీక అయిపోయినట్లేనా? గుంటూరు కారం వసూళ్ళు రెండో రోజుకే డమాలా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడు. విజ్ఞాన్ గారు హాయ్ అండి. హాయ్. ఏంటి గుంటూరు కారం ఫ్లాప్తో ఇక గురూజీ త్రివిక్రమ్ పని అయిపోయినట్లేనా? ఈ గుంటూరు కారం వసూళ్ళు రెండో రోజుకే డమాలా అంటే ఏం చెప్తారు? కోర్స్ మొదటి రోజే రెండవ ఆట నుంచే ఆల్మోస్ట్ అందరికీ డిసప్పాయింట్మెంట్లు వచ్చేసాయి. చూస్తూనే ఉన్నాం మనం. అండ్ తర్వాత ఇంకా చూసుకుంటూ పోతే గుంటూరు కారము స్వయంకృతాపరాధం అని చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ అదేంటి ఏదో ఎవరి మీద పగ ఉన్నట్టు పనిగట్టుకొని ఇరికించారు సంక్రాంతికి. ఎందుకంటే నిజంగా ఎప్పటి నుంచో వీళ్ళు చెప్పుకుంటున్నారు, మేము వెంకటేష్ 75 సినిమా మేము వస్తున్నాము. నాగార్జున గారు కూడా ఎప్పుడో చెప్పుకున్నారు నేను వస్తున్నానని. వీళ్ళకంటే ముందు హనుమాన్ చెప్పారు. అందరికంటే ముందు హనుమాన్ ఎప్పుడో చెప్పాడు. వాళ్ళు బలవంతంగా వచ్చాడు. బలవంతంగా వచ్చి ఇంకా ఏం చేశాడంటే ఒక నియంతలాగా శాసించాడు థియేటర్స్ అన్నిటిని. అందరిని ఇబ్బంది పెట్టేసి ఏదో గందరగోళం చేస్తే నిజంగా చెప్పాలంటే దేవుడు ఉసురు ఊరికే పోదు, చూస్తారు, దేవుడు చూస్తాడు అంతే. అట్లుంది మరి నిజంగా పరిస్థితి. వీళ్ళని హనుమంతుడే కాపాడాడు అని చెప్పుకోవాలి. ఇప్పుడు డైరెక్టర్ కూడా అదే అంటున్నాడు. సో ఇక అసలు విషయానికి వస్తే ఇది పోనీ అసలు గుంటూరు కారం ఎందుకు ఫ్లాప్ అయిందో మాట్లాడుకుందాం. మనకి సిచ్యువేషన్స్ అన్న అక్కర్లా. గుంటూరు కారం ఎందుకు ఫ్లాప్ అయింది అంటే తల్లి ఎమోషన్ నిజంగా అసలు పండల, ఏ మాత్రం పండల. ఇప్పుడు క్లైమాక్స్ లో ఆ సీన్ దారేది అయోధ్యలేద్దాం ఒకటే మోస పద్ధతిలో కూడా త్రివిక్రమ్కి సంబంధించినటువంటి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అభిమానులు, వాళ్ళు స్పష్టంగా చెప్తుంది ఏంటంటే అన్నీ ఒకటే మోస పద్ధతిలో ఉన్నాయి. అన్ని సినిమాలకు ఒకటే ఏదో ఎమోషన్ జోడించి ఆ సెంటిమెంట్తోనే మొత్తం సినిమా అంతా లాగాలని ప్రయత్నం చేస్తున్నారు. అది అన్ని సినిమాల కాపీ మళ్ళీ మళ్ళీ తీసినా కూడా హిట్ అవుతాయి. కాపీ అనే పదానికి నేను ఎప్పుడు అతీతం. ఎందుకు చెప్పనా, రామాయణం కదా అందరికీ తెలిసిందే కదా. ఇప్పటికి ఒక 50 సినిమాలు వచ్చాయి బ్లాక్ అండ్ వైట్ నుంచి ఇప్పటి వరకు, అన్ని హిట్టే కదా. ఒక ఆదిపురుష్ పక్కన పెడదాం క్యాజువల్ గా, అవునా? చేసిన విధానం వేరుంది కదా. ఏదైనా రామాయణాన్ని ఎవరు మలచలేరు, అదే చెప్తున్నా. మలిచే విధానం అంటే చెప్తున్నా, అక్కడికే వస్తున్నా. రామాయణాన్ని ఎవరు మలచలేరు. ఎలా ఉన్న సినిమా అలాగే ఎంతమందితో తీసినా కొత్తగా చూస్తానే ఉంటారు. సో ఎప్పుడైనా సరే ఒక సినిమాకి ఇంకో సినిమా కాపీ అంటే నేను ఒప్పుకోను. నువ్వు అన్నట్టు మలిచే విధానంలో కొంచెం తీరు తెన్నులు మార్చాలి. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు అన్నారు కదా. అత్తారింటికి దారేదిలో ఎమోషన్ ఉంది. అండ్ నెక్స్ట్ వాళ్ళలో తపన ఉంది, కలవాలన్న ఇది ఉంది, ఆకాంక్ష ఉంది, అన్నీ ఉన్నాయి. ఇంకా మీతో చెప్పిన అజ్ఞాతవాసం ఇంకా ఏదో ఆ వాసి ఈ వాసి అన్నిట్లోనూ ఏదో ఒక వాసి ఉంది. నిజంగా ఉంది, అవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఈ తల్లికి ఆ కొడుకు వద్దు, ఆ కొడుక్కి తల్లి వద్దు. వీళ్ళు కావాలనుకుంటున్నారు లోపల ఈ సినిమా మాకు వద్దంటున్నారా. ఈ తల్లికి కొడుకొద్దు, కొడుకు తల్లొద్దు, కానీ వీళ్ళ లోపల ఎక్కడో మూలకి చిన్న ప్రేమ ఉంది, కావాలనుకుంటున్నారు కానీ బయటికి చెప్పట్లా. అది మేము క్లైమాక్స్ లో చెప్తామన్నారు. అప్పటి వరకు జనాలు ఉంటే క్లైమాక్స్ వరకు సరే. ఇప్పుడు క్లైమాక్స్ వరకు ఉన్న జనాల పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. తల్లి కొడుకు ఇంకా మాట్లాడుకుంటున్నారు వీళ్ళిద్దరు. నువ్వు నా మీద ప్రేమ లేదన్నావు అంటే నన్ను చూడ్డానికి ఎందుకు రాలేదంటే పైనుంచి ఇట్లా చూసా కదా అనింది. అయిపోయింది, ఓకే, కన్విన్స్డ్. నెక్స్ట్ మరి అట్లాంటి దానివి నన్ను ఎందుకు కొట్టావు అని అడిగాడు. నేను తాకాలనిపించింది. తాకాలనిపిస్తేనే మొత్తం దవడవాచేలాగా కొట్టావు. నిజంగా కొట్టాలనిపిస్తే చంపేస్తావేమో, అంతేనా? అట్లాగే ఉంది సీను. వీడిని అడుగుతుంది గడ్డం ఎందుకు పెంచావని అడిగితే లవ్ ఫెయిల్యూర్ అంటాడు. ఎవరా అమ్మాయి అని అడిగితే నువ్వే అంటే లవ్ ఫెయిల్యూర్ అంటే అమ్మాయే దూరం అవ్వాలని లేదు. అమ్మ దూరమైనా అమ్మ ప్రేమ దూరమైనా గడ్డం పెంచుకుంటాం కదా, అది కూడా బాధే కదా అని చాలా ఎమోషనల్గా తెలియజేయాలనుకున్నారు కానీ ఆ ఎమోషన్ తాకి చావాలా. అది యాక్చువల్గా ఈయన రాసుకున్నాడు బాగానే. అంటే త్రివిక్రమ్ మార్క్ అసలు డైలాగులు ఒక్కట్లేవు, త్రివిక్రమ్ మార్క్ స్టోరీ కాదు అది, అసలు త్రివిక్రమ్ మార్క్ డైరెక్షనే కాదు అని చాలా మంది అభిమానులు చెబుతున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకా చెప్పాలి అంటే సరే వీళ్ళ గురించి వదిలేద్దాం, ఈ కథ తీరు తెన్ను వదిలేద్దాం. ఏ సినిమాకైనా సరే ఒక హీరో ఎలివేషన్కి 4 ఫైట్లు అవి పాటలు అట్లా అన్నీ ఉంటాయి. ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నిజంగా ఫస్ట్ హాఫ్ అయితే ఇంకా మరి దారుణం. విలన్లు ఎందుకు వస్తారో తెలియదు, హీరో వాళ్ళు ఎందుకు కొడుతున్నారో తెలియదు, వాళ్ళు ఎందుకు కొట్టించుకుంటున్నారో అసలు అంతగానం కొట్టించుకోవాల్సినంత పెద్ద తప్పు వాళ్ళు ఏం చేశారో తెలియదు. ఒకనొక సందర్భంలో అయ్యో పాపం వరే ఎందుకు కొట్టించుకుంటున్నారా మీరు ఎంతో అనిపిస్తుంది నిజంగా.
అండ్ నెక్స్ట్ ఫస్ట్ హాఫ్ అంతా సంతకం గురించి నడిచింది. సంతకం ఆ హింస ఎంత దారుణంగా ఉందంటే మనకంతా మనమే లోపలికి అసలు తెర మీదకి వెళ్ళిపోయి ఆ పాత్ర కాళ్ళు పట్టుకొని ఆ సంతకం మీద పెట్టావయ్యా ప్లీజ్ మా వల్ల అవ్వట్లేదు అని చెప్పాలనిపించేలాగా ఉంది. అంత దారుణంగా ఉందన్నమాట స్క్రీన్ ప్లే అంతా కూడా. అంటే ఏదో అనుకొని ఏదో తీసాడు, అది వర్కౌట్ అవ్వాల వీళ్ళ ఓవరాల్గా చెప్పాలి అంటే. సో అందుకని ఈ ఎమోషన్స్ అన్నీ కూడా క్యారీ చేయలేక ఏది నిలబెట్టలే సినిమాని. చివరికి హీరోని ఎవరు నిలబెడతాడంటే అది నిలబెట్టలే. ఇంకా చెప్పాలి అంటే అది ఏం లేదు, పిచ్చి ఒక దరిద్రం సంతకం అది. అసలు అది పనికిమాలిన సంతకం చెప్పాలంటే. అది పెద్ద ఏదో ఇంపార్టెంట్ కూడా కాదు. నీకు నాకు సంబంధం లేదని చెప్పు అన్నట్టు ఎట్లా ఇద్దరికి ఇష్టం లేదు, అది పెడితే ఎంత పెట్టకపోతే ఎంత. అట్లాంటి దాన్ని కూడా కన్విన్స్ చేయడానికి ఆ సారంగపాణి, ఆ పేరు చూడు సారంగపాణి, హీరోయిన్ అముక్త మాల్యదా అంట, ఆయన విలను శ్రీలీల కూతురు. ఇప్పుడు పోనీ తల్లికి కొడుక్కి ఎమోషన్ లేదనుకుందాం, కనీసం హీరో హీరోయిన్ కెమిస్ట్రీ అన్న వర్కౌట్ అయి చేస్తే ఏదో చూస్తాం కదా. ఈ పిల్ల వచ్చింది అతని చేసి సంతకం పెట్టించడానికి, అంటే లోపల ఈమెకి ప్రేమ లేదు. మనకి ఆ హీరో హీరోయిన్ల వీళ్ళు చూసుకున్నా నవ్వుకున్నా కనెక్ట్ అవ్వం, ఎందుకంటే ఆల్రెడీ లోపల ఇది ఏదో దురుద్దేశంతోనే వచ్చిందని తెలుసు కదా మనకి, చెప్పేశాడు అట్లా. పోనీ ఇంకో హీరోయిన్ ఏమన్నా ఉందా, ఆ పిల్ల ఏమైనా ఎలగబెట్టిందా అంటే ఆమె జస్ట్ అట్లా దిమ్మలా నిలబెట్టారు. ఓ డైలాగ్ లేదు ఏమి లేదు. ఆమె పేరు రాజీ అని వికీపీడియా చూస్తే తెలిసింది నాకు. సినిమాలో ఎప్పుడు ఆమెను పిలిచిన దాఖలాలు లేవు. ఓ సినిమాలో ఒళ్ళు పట్టింది, ఓ సినిమాలో కాళ్ళు పట్టింది, ఓ సినిమాలో మందు పోసింది, ఓ సినిమాలో అన్నం వడ్డించింది, సరిపోయి ఓ సీన్లో అట్లా అన్నం వడ్డించింది, ఓ సీన్లో మందు పోసింది, ఓ సీన్లో కాళ్ళు పట్టింది, ఓ సీన్లో ఇంకేదో చేసింది, సరిపోయింది ఆమె క్యారెక్టర్ అంతే అనమాట. మళ్ళీ దానికి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు శ్రీలీల మీనాక్షి చౌదరి అని చెప్పారు. అందరు అసలు ఏంటో అనుకున్నారు, ఏమీ లేదు అందులో. ఇట్లా అంటే ప్రేక్షకులకు కావాలనే అంచనాలు పెంచి వెళ్ళాక దించారు. బేసికల్ ఏదైనా సినిమా అందరు అంచనాలు పెంచుకొని వెళ్తే ఎక్కడ అందుకుంటుందో అందుకోలేకపోతామేమో అన్న ఫీల్ ఉంటుంది. వాళ్ళు సాయశక్తిలో ప్రయత్నిస్తారు అందిద్దామని, అయినప్పటికీ అందుకోలేక ఫెయిల్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. కానీ వీళ్ళు అలా కాదు, నీకు అంచనాలు పెంచి తీసుకొచ్చి దించి పంపించాడు. ఓకే. సో అట్లా 12వ తేదీ నిన్న సినిమా రిలీజ్ అయింది, ఈరోజు 13వ తేదీ, ఈ రోజుకే వసూలు డమాల్ అంటే రేపు అసలు థియేటర్లో కూడా ఉండదు. అది ఇంకేం మాట్లాడి వసూలు ఎంత రాబట్టింది వచ్చింది. వీళ్ళు చెప్పుకుంటున్నారు 92 వచ్చాయి, 94 వచ్చాయి. ఫస్ట్లో వేసుకుంటారు కదా పోస్టర్లు, 100 కోట్లు కొల్లగొట్టింది, 200 కోట్లు కొల్లగొట్టింది అని. వాళ్ళు చెప్పుకునే లెక్కలు బాగానే చెప్పుకుంటున్నారు, కానీ అక్కడ ఇరగదీసింది ఏమీ లేదు. అంటే ఆల్రెడీ పాపము తెలుసో తెలియకో ప్రీ బుకింగ్లు చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా అమాయకులు, వాళ్ళ వల్ల ఈ మోస్తారు ఏదో ఆ పావులా వచ్చింది. ఇంకా తర్వాత రావడం కష్టం. ఓకే 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 థ్యాంక్ యూ సో మచ్.